హలో వన్. ఇప్పుడు మనం పాస్తా ఎలా చేయాలి ఏంటని నేర్చుకుందామండి. ఇప్పుడు ముందుగా పాస్తాని కొంచెం వాటర్ వేసుకొని ఇలా బాగా ఉడకనివ్వాలన్నమాట. దీనిలో కొంచెం ఆయిల్ అండ్ అలాగే ఉడకనివ్వించుకోవాలన్నమాట అండి. దాని తర్వాత ఆనియన్స్ అండ్ అలాగే టమాటాలో చాలా చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అది వేడి అయిన తర్వాత గార్లిక్ ఉంటుంది కదండి, గార్లిక్ చిన్న కట్ చేసి ముక్కలు దాన్ని వేయాలన్నమాట. దాని తర్వాత అది వేగిన తర్వాత ఆనియన్స్ అండ్ అలాగే టమాటోస్ వేసి బాగా వేగనించుకోవాలండి. దీంట్లో ఆల్రెడీ మనం పాస్తాలో కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి దీనిలో కూడా కొంచెం సాల్ట్ వేయడానికి అనమాట అండి. దాని తర్వాత దీనిలో కొంచెం ఉప్పు, కారం అండ్ అలాగే ధనియాల పౌడరు, పసుపు, గరం మసాలా, కొంచెం జీలకర్ర ఫ్లేవర్ కోసం అండి. వేగిన తర్వాత టమాటో సాస్ కూడా వేయాలన్నమాట. అది బాగా వేగిన తర్వాత దానిలో పాస్తాను వేసి బాగా కలపనివ్వాలండి. కలిపించి కొంచెం ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత దించేసిన తర్వాత యమ్మీ పాస్తా అయితే రెడీ అయిపోతుందండి. ఇదైతే చాలా సింపుల్ ఫ్రెండ్స్. పిల్లలకి స్నాక్స్గా మనం పెట్టడానికి చాలా యూజ్ఫుల్ అవుతుంది అండ్ అలాగే ఈవినింగ్ టైంలో కూడా తినడానికి కూడా మనకు బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఎవరికైనా వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.